నీకు జాతకాల మీద నమ్మకం ఉందా? అస్సలు లేదు. ఎందుకు? పెళ్లికి ముందు చూపించుకున్నా, అప్పుడు ప్రేమించేవాడిని, అప్పుడు చెప్పలేదు. పెళ్ళాక చూపించుకున్నా, అప్పుడు చెప్పలేదు. ఏం చెప్పలేదు? అదే నేను డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతున్నానని, అందుకే నమ్మడం మానేసా. సో ఇక్కడ షరీఫ్ కూడా రాశి ఫలాలు చూసి జాతకాలు చెప్పడం మొదలు పెట్టాడంట. అలాగైతే ఇవాళ ఎప్పుడు విన్నరో అని చెప్పను. విన్నర్ ఎవరో చెప్పాలంటే స్కిట్ చూడాలి కదా. లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్. సరదా సహస్ర. ఇది హంగామా షోరా, ఇక్కడ ఆడ మగానే ఉంటారు, తేడాగాళ్ళు ఉండరు. నమస్కారం అండి, వెల్కమ్ టు ఉప్మా టీవీ. నేను ఒక కవిని. నా కవితలతో నేను కార్యక్రమం స్టార్ట్ చేస్తాను, మీరు మధ్యలో వాహు అనాలి. నా కవితలతో ప్రారంభిస్తాను ఈ కార్యక్రమం. అది వినడం మీకు భగవంతుడు ఇచ్చిన వరం. ఈ కార్యక్రమం పేరు హంగామా. స్వచ్ఛమైన కామెడీకి ఇది చిరునామా. బూతులు లేకుండా నవ్వించడంలో మేమంతా సఫలం. ఫనీ మాత్రం అందులో అవుతాడు విఫలం. ఇక యాంకర్ల గురించి మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమానికి పురుష వ్యాఖ్యాత కౌశిక్. నిన్ననే వెళ్ళొచ్చాడు నాసిక్. ఎక్స్పీరియన్స్ లో అతను ఎవరెస్ట్, నవ్వటంలో అతనికి నోరెస్ట్. నవ్వుతాడు అతను నెలరాజులా. ఎందుకు నవ్వుతాడు ఎవరికి అర్థం కాదు. ఎందుకులా? మహిళా వ్యాఖ్యాత గురించి మాట్లాడుకుందాం. మహిళా వ్యాఖ్యాత వింజ. ఆవిడ మహిళను కూడా మన విద్య. ఉంటుంది తను సన్నని గడకరలా, మాట్లాడితే ఉంటుంది రబ్బాలు వేసుకొట్టిన రాయిలే. అనుకుంటుంది తను అందగత్తెనని, అర్థం చేసుకోవాలి అబద్ధానికి కూడా హద్దు ఉండాలి. ఇది పంచంటే. మీ చేతికి ఇచ్చారు ఓట్లు, మిమ్మల్ని మెప్పించడానికే మా ఈ పాట్. అప్పుడప్పుడు మీకు వేస్తాం బిస్కెట్లు, అవి తిని కూడా పొడుస్తారు మీరు వెన్నుపోట్లు. నేను కవితలు చెప్పేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదు ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ మంత్ సాలరీ ఉండదు. ఏంటి మీరు మీ ప్యారడీ డైలాగులని? నీ పర్సనాలిటీ చూస్తూ ప్యారడీ డైలాగులు చెప్పకపోతే ప్రేమతోరా డైలాగులు చెప్పమంటావా? ఇప్పుడు నేను చెప్పేది కనుక విన్నారు అనుకో, ప్రేమతోరా కాదు, ప్రేమిస్తే సినిమాలో హీరోలా అయిపోతారు. మీ ఆయన దుబాయ్ నుంచి వచ్చేసాడా? కాదు సార్, మన ఉప్మా టీవీ ఛానల్లో హైయెస్ట్ టీఆర్పీ పెంచే ధర్మ సందేహాలు కార్యక్రమం గురువు గారు మానేశారు. ఓహో, పంప తీసి అస్వస్థతకి ఏమైనా గురయ్యారా? కాదు, మీరు ఇచ్చిన సంభావన సరిపోవట్లేదని స్వస్థలానికే వెళ్ళిపోయారు. ఇదిగో ఈ మాత్రం టెన్షన్ అక్కర్లేదు, ఈ ప్రోగ్రామ్ నేనే డీల్ చేస్తా. దానికి ఇంకో బంపర్ ఆపరేట్ తెలుసా? నువ్వే యాంకర్. హలో, యాంకర్ లా ఉన్న నిన్ను యాంకర్ చేస్తున్నాను కానీ శాలరీ మాత్రం పెంచడం. ఓకేనా? ఓకే సార్. ఓకే, లెట్స్ స్టార్ట్ ది షో. సార్తో వద్దాం. ఓకే సార్. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. నమస్తే గురువు గారు. సూట్ అవ్వాలి. గురువు గారు, ఇంకా కార్యక్రమం మొదలు పెడదామండి. ఖచ్చితంగా మొదలు పెడదామమ్మా. వెల్కమ్ టు రాశి ఫలాలు మంచి కిక్కిచ్చే లైవ్ షో. మీరిక్కడ యాంకర్ కాదండి, గురువు గారు. ఓ, గురువు గారిని కదా, స్టైల్ మార్చాలి. ఓ సంతోషం తల్లి, ఆనందం నాయనా. ఇంకా ఆపండి ఆయన, మీ ఇమిటేషన్ చేస్తే మాకు ఇరిటేషన్ వస్తుంది ఆయన. అయితే నా ఓన్ స్టైల్ చేయనా? చేయండి. రైట్, కూర్చోండి. నమస్కారం గురువు గారు. నమస్తే. ప్రోగ్రామ్ మొదలు పెడదాం. చెప్పండి. పంచభూతాల గురించి ముందుగా చెప్తాను. పంచభూతాల్లో పంచ అంటే కట్టుకునే పంచ కదమ్మా. ఐదు ఎవరు గురువు గారు? ఫనీ, విక్టరీ ఉదయ్, లాఫింగ్ బ్రదర్స్, వేరియేషన్ వీరబాబు, ది గ్రేట్ స్మైలింగ్ షరీఫ్. నాకు సందేహం అండి, ఇప్పుడు ఒక కామెడీ షో పెద్ద హిట్ అవ్వాలంటే ఏం చేయాలి? కామెడీ బాగా చేయాలి. సారీ గురుగారు, ఇంక మొదలు పెడదామండి. ఖచ్చితంగా మొదలు పెడదాం తల్లి. గురువు గారు, మనకి చాలా మెయిల్స్ వచ్చినాయండి. చదువు. నమస్కారం, నేను కాకినాడ నుంచి కర్రీ కాంతావరా అని రాస్తున్నాను. మా ఆవిడ నేను కర్రీగా ఉంటాము, కానీ మా పుట్టిన పిల్లోడు మాత్రం తెల్లగా ఉన్నాడు. నాకేదో సందేహంగా ఉంది గురువు గారు. చూడండి కర్రీ కాంతారావు గారు, మీ వాడు కారణ జన్ముడు, కానీ ఆ జన్మకు కారణం మీరేనా కాదని మాత్రం నరక్కండి. పెత్తనం మీదైనప్పుడు విత్తనం ఎవడేస్తే ఉంది చెప్పండి.
విన్నారు కదండి కాంతారావు గారు గురువు గారు చెప్పింది. గురువు గారు మరో మెయిల్ చూద్దాం. నా పేరు శైలజ. నన్ను రమేష్ సురేష్ అని ఇద్దరు ప్రేమిస్తున్నారు. నేను అందులో పెళ్లి చేసుకున్న అదృష్టవంతుడు ఎవరు అని ఆవిడ అనుమానం. చూడమ్మా, నిన్ను రమేష్ పెళ్లి చేసుకుంటాడు, కానీ అదృష్టవంతుడు మాత్రం సురేష్. ఇప్పటి వరకు మనం ఫోన్ లో సమాధానాలు చూసాం, అలాగే ఉత్తరాల్లోనూ సమాధానం చూసాం. కానీ ఫస్ట్ టైం మనకు వచ్చిన మెయిల్స్ లో నుంచి ఒక ముఖ్యమైన వ్యక్తిని సెలెక్ట్ చేసి అతను చాలా లక్కీ అని మేము అనుకొని ఇక్కడ రావడం జరిగింది. సో ఇంకెందుకంటే ఆలస్యం, గురుగారు లెట్స్ వెల్కమ్ టుడేస్ లక్కీ విన్నర్. ఎరా, నువ్వేమన్నా కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ వచ్చావు అనుకున్నావా? మాకు మెయిల్ చేసిన 1,00,000 మంది దరిద్రుల్లో ది బెస్ట్ దరిద్రుడు నేను సెలెక్ట్ చేసావురా. వచ్చి కూర్చో. Hey, who is this beauty? ఏంటండి వీడు నన్ను అదోలా చూస్తున్నాడు? అంటే ఆడియన్స్ హ్యాండ్ కూడా మగోడు అనుకోవాలిగా. గురుగారు, నాకు చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి, కాస్త అడగండి. మీరు వచ్చినందుకేగా. యా, నన్ను ఆ వింధ్య ప్రేమిస్తుందంటారా? ఖచ్చితంగా ప్రేమిస్తుందయ్యా. ఎలా? ఎందుకంటే నిన్ను ఒక్కడ మాత్రం ఎందుకు వదులుద్ది? ఒక్కసారి చూడండి. ఏంటది? చెయ్యి. చూపి. నువ్వు కాదురా, నేను ఓపాలి. సరే ఓపండి. లాభం లేదే, నేను శని పట్టి పీడిస్తున్నాడు. మరి ఏం చేయమంటారండి? ఒక వజ్రం ఉంగరం కొనుక్కుని పెట్టుకో. వజ్రం ఉంగరం కొనుక్కునే స్థితి ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తామండి? ఓ పని చేయి, ముత్యం పెట్టుకో. ముత్యం పెట్టుకునే డబ్బులు ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తామండి? ఓ 100 రూపాయలు ఎవరో శాంతి చేస్తాను. గురువు గారు 100 ఉంటే క్వార్టర్ కొట్టి ఇంట్లో పడుకుంటా, కానీ మీ దగ్గరికి ఎందుకు వస్తానండి? సరేరా, నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా సొల్యూషన్ చెప్పకుండా హ్యాపీగా వెళ్ళమంటారేంటండి? జేబులో 100 రూపాయలు కూడా లేని నీలాంటి దరిద్రుడి శని కాదు కదా, రాహుకేతువులు వచ్చినా ఏం చేయలేరురా. వెళ్ళిపోమంటారా? గురుగారు వెళ్ళిపోతున్నా. ఎలవాయ్. ఏంటి ఇక్కడ ఫోన్ మాట్లాడతాడు? హలో హలో, లైవ్ లో వస్తున్నావేంట్రా? అంటే గురువు గారి దగ్గర జాతకం చెప్పించుకుందామని. వాడు గురువు ఏంట్రా? వాడు పెద్ద ఫ్రాడ్. అవునా? నీలా జాతకం చెప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు నొక్కేస్తూ ఉంటాడు. అవునా? నువ్వే వాడికి సరైన బుద్ధి చెప్పాలరా. నా స్టైల్లో నేను ఇస్తాగా. నేను ఇస్తా. ఏంట్రా ఇచ్చేది? గురుగారు కాదండి, మీ భక్తులు ఎవరో ఫోన్ చేసి మీకు చిన్న సత్కారం చేయమన్నారు. అవునా? కెమెరాలన్నీ జూమ్ పెట్టుకోండి, సన్మానం జరుగుతుంది. గురుగారు చాలా కూడా తెచ్చారండి. సూపర్ సూపర్. మీరు కవితా ప్రియులు కదా? అవును. మీకోసం నేను కూడా ఒక చిన్న కవిత రాసుకొచ్చానండి. పద కవిత, పాట కవిత? పాట లాంటి కవిత. అయితే పాట విందాం. ఒరే పాపి, మహాపాపి కురూపి, నిన్ను చూడంగానే వచ్చు హై లెవెల్ బీపీ. ముండమోపి జిరాఫీ, నిన్ను తెగ్గొస్తే లోకానికే పిచ్చ హ్యాపీ. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి? పాడుతున్న తాళం ఏంటి? తగిన తగిన 2-4 తగిన 2-6. ఏంట్రా నువ్వు జాతకాలు అంటావు, రాసులు అంటావు, మధ్యలో రాగాల సంగతి అంటే నీ రాశి ఏంట్రా? సింహరాశి అండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ప్రత్యేక గమనిక. ఈ రోజు సింహరాశి వాళ్ళని గ్రామ సింహాన్ని కొట్టినట్టు కొట్టడం జరుగుతుంది. విన్నారు కదండి గురూజీ చెప్పింది. ఇన్వాల్వ్మెంట్ తగలబెట్ట. మళ్ళీ పంచాంగం పట్టుకున్నాడు, పంచాంగాలు పగల కొడతా కొడక. అది 3. దెబ్బలేమన్నా గట్టిగా తగిలాయా గురువు గారు? మొదట కొట్టి 4 దెబ్బలు యావరేజ్ ఉన్నాయి, కానీ లాస్ట్ లో 3 వేసాడే. మామూలుగా లేదు తెలుసా? అమ్మా పోనీ హాస్పిటల్కి వెళ్దాం రండి గురువు గారు. ఏం పర్లేదు తల్లి, బంగారు తల్లి, అలవాటు అయిపోయింది తల్లి. మన ప్రోగ్రామ్ ఇలా ఉంటేనే ఇట్లా వద్దు తల్లి. సంతోషం తల్లి. మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? సో స్మైలింగ్ షరీఫ్ అండ్ సర్దా సహస్రాకి కూడా మీరు స్కోర్ చేయాలి 1 to 5. గుర్తుంది కదా? మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. తీసినాక ఎట్లుంటో అట్లే సమస్య పరమేశ్వర ఇక్కడ. తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది.
పడిపోతా. నేనెవరిని? గుడ్డు గుడ్డు పక్కలే ఆడుకో.